రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. సో రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన, ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్ చేసిన డ్రాగన్ టీజర్ అయితే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే గారు రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఒక్కసారిగా అందరికీ కూడా షాక్ అన్నమాట. ఎందుకంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంతకుముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు అతను ఫిజిక్స్ చూస్తుంటే నిజంగా ప్రతి హీరో అభిమాని కూడా షాక్ అవుతున్న పరిస్థితి. అంత అద్భుతంగా మేక్ ఓవర్ అయ్యారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ ఫిజిక్ కానీ అండ్ మేక్ ఓవర్ కానీ చూస్తుంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక రకంగా అందరూ కూడా షాక్ అయ్యారని అనుకుంటున్నారు సార్ నేనైతే. సో మీరేం చెప్తారు ఈ డ్రాగన్ టీజర్కి సంబంధించి? సో చాలా ఒక 4 నిమిషాలు టీజర్ని రిలీజ్ చేశారు. అవును, ఏం చెప్తారు సార్ ఈ సినిమాకి సంబంధించి? అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం డిజైన్ చేసినటువంటి స్క్రిప్ట్ లాగా కనిపించింది. అంటే గోల్డెన్ ట్రయాంగిల్కి వెళ్ళాడు ఆయన. గోల్డెన్ ట్రయాంగిల్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ మధ్యకాలంలో కుకీలకి మేతీలకి గొడవ జరిగినప్పుడు మణిపూర్లో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ గురించినటువంటి చర్చ వచ్చింది. డ్రగ్ మాఫియా గురించినటువంటి చర్చలు జరిగినాయి. అదొక డ్రగ్ కారిడార్ యాక్చువల్గా. ఆ డ్రగ్ కారిడార్లో ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. నీలిమందు యుద్ధాలు అనేవాళ్ళు ఆ రోజుల్లో. నల్లమందు యుద్ధాలు. ఆ నల్లమందు అంటే ఓపిఎం అని. ఓపిఎం, గసగసాలు ఇవన్నీ కలిపి సాగవుతాయి అక్కడ. కాబట్టి ఆ ఓపిఎం వార్స్గా చెప్పేటువంటి ఫ్రాన్స్ వాళ్ళు ఓపిఎం మీద కంట్రోల్ కోసం ప్రయత్నం చేశారు. ఆ గోల్డెన్ దీనిలో ట్రయాంగిల్లో అంటే ఇది థాయిలాండ్కి అలాగే మయన్మార్కి మధ్యలో ఉంటుంది. ఇది మూడు దేశాల గొడవ. మయన్మారు, లావోస్ ఉంటుంది మధ్యలో. దాంతోపాటు చైనా బార్డర్కి లింక్ ఉంటుంది. అలాగే వియత్నాం బార్డర్తో కూడా లింక్ ఉన్నటువంటి ఏరియా ఇది. ఇదంతా పర్వతాలు, అడవులు ఉండేటువంటి ఏరియా. 2 నదుల మధ్యలో ఉంటుంది ఈ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇప్పటికీ అంటే చైనా నుంచి బయటకు వచ్చేసినటువంటి ఒక ఇండస్ట్రియలిస్టు ఆయన ఇక్కడ ఒక అంటే ఒక 90 ఇయర్స్కి ఒక ప్రాంతాన్ని లీజుకు తీసుకుని ఫ్రీ ఎకనమిక్ జోన్ అనే పేరుతో గోల్డెన్ ట్రయాంగిల్ ఫ్రీ ఎకనమిక్ జోన్ అనే పేరుతో ఒక ఏరియా టేక్ ఓవర్ చేసి పెట్టాడు. అంటే మనం గోవాని మించి ఉంటుంది అది. గోవా 100 గోవాలతో సమానం అది. ఓకే. అక్కడ ఏది అన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదైనా చేసుకోవచ్చు వెళ్ళిన వాళ్ళు. ఏది కావాలన్నా అక్కడ ప్రొవైడ్ అవుతుంది. అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ దగ్గర నుంచి సకల నేరాలు జరుగుతాయి అక్కడ. దాని గురించి అంతర్జాతీయ నేర సమాజంలో ఇప్పటికీ చర్చ జరుగుతోంది. ఇలా ఆ గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాలో లొకేట్ చేశాడు ఈ కథని ప్రశాంత్ నీల్. చేయటంతో పాటు దీన్ని ఒక బైబిల్ నెరేటివ్లో చెప్పాడు. రుక్మిణి వసంత్ అనేటువంటి హీరోయిన్ క్యారెక్టర్తో, అంటే ఆ హీరోయిన్ క్యారెక్టర్ చేసింది ఆవిడ. ఆవిడని కూర్చోబెట్టి బైబిల్లో ఆదికాండం చదివించాడు. ఆదికాండాన్ని ఇంగ్లీష్లో చదివించాడు. దైవము ఆది యందు వాక్యముండెను ఇలా మొదలవుతుంది ఆదికాండం. ఆది యందు వాక్యముండెను, తర్వాత ఆయన నర నుంచి నారిని తీసెను, ఇలా ఎక్కడి నుంచి ఎవరు పుట్టాడు, ఏ రోజున జంతువులు పుట్టాయి, ఏ రోజున మనుషులు పుట్టారు, శనివారం వరకు జరిగిన క్రమం అది. ఆ తర్వాత రెస్ట్ తీసుకుంటాడు ఆయన. ఆ సందర్భంగా సైతాన్ పుడుతుంది. ఆ సైతాన్ పుట్టాడు అనగానే ఆ సైతాన్ షేప్లో ఎన్టీఆర్ని చూపించాడు ఆయన గ్లిమ్స్లో. అవును. కాబట్టి ఆయన పేరు సైతానా, ఆయన ఈవిలా లేకపోతే ఏమిటి అనేది ఒక చర్చ ఉంది జనాల్లో. ఏంటి ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ అందరూ విలన్లే ఉన్నారు, హీరోలు ఎవరు కనిపించట్లేదంటే, అవును నా సినిమాలో హీరోలు ఉండరు, విలన్లే ఉంటారు అన్నట్టుగా మారుతున్నాడు ఈయన కూడా. ఆ విలన్లలో శ్రేష్టమైన విలన్ కావచ్చు, హీరోని అలా ఐడెంటిఫై చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని జనాలు మాట్లాడుకుంటున్నారు ఈ సినిమా గురించి. అలా ఇది ప్రపంచ నేర ప్రపంచంలో చాలా ప్రామినెంట్ డ్రగ్ మాఫియా లింకులు, డ్రగ్ కారిడార్గా పిలుచుకునేటువంటి ఆ గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియా ఆగ్నేయాసియాలో ఉంటుంది. ఇది వియత్నాం వార్
టైంలో వియత్నాం వర్సెస్ అమెరికా జరిగిన యుద్ధంలో అమెరికా సైనికులు అక్కడ దెబ్బతిని గాయపడ్డ సందర్భంలోనూ దాటుకోవడానికి ఇక్కడికే వచ్చారు, గోల్డెన్ ట్రయాంగిల్కే వచ్చారు. ఆ టైంలో ఒక అమెరికన్ మినిస్టర్ ఎవరో, అంటే విదేశాంగ శాఖ మంత్రి ఎవరో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనే పేరు పెట్టారు. 71 అనుకుంటారు. అలా ప్రపంచ నేర చరిత్రలో దానికి ఒక ప్రామినెన్స్ ఉంది. ఆ ప్రామినెన్స్ ఉన్న ఏరియాలో ఇతన్ని ఒక విలన్గా లొకేట్ చేస్తూ అక్కడ జరిగే గ్యాంగ్ వార్స్ మీద సినిమా నడుస్తుంది. వైలెన్స్ కోరుకున్నంత ఉంటుంది ఈ సినిమాలో. ఇండియాకైనా లింక్స్ ఉంటాయా సార్? మణిపూర్ ఆ ప్రాంతం అంతా దాంతో లింక్ అయి ఉందిగా, ఆ శ్రేణులు, ఆ పర్వత శ్రేణులతో లింక్ అయి ఉంది. అంటే ఆయన గ్లిమ్స్ నెరేట్ చేయటం ప్రారంభించినప్పుడే ఈ ఓపిఎం మొక్క కోసమే వాళ్ళు 200 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు అన్నట్టుగా నేరేషన్ మొదలుపెట్టాడు. అవును, అది కొంత వాస్తవం కాదు, కానీ వాస్తవానికి దూరం వెళ్ళాడు ఆయన. అక్కడ ఇప్పటికీ మయన్మార్ సరిహద్దుల్లో సాగుంది, ఓపిఎం సాగుంది. అది సన్యట్ సేన్ సైన్యం ఆ రోజుల్లో చైనాలో రెడ్ ఆర్మీ రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ఈ కొమింటాంగ్ సైన్యం అంటారు దాన్ని. ఆ కొమింటాంగ్ సైన్యం ఈ గోల్డెన్ ట్రయాంగిల్లోనే దక్కుంది అప్పుడు. ఆ తర్వాత మావో తన బార్డర్స్లో ఉన్నటువంటి ఈ డ్రగ్ లింక్స్ అన్నిటినీ చంపేశాడు. చంపేసిన తర్వాత కొంత డ్రగ్ ఫ్రీ కంట్రీగా మారింది అది. అంతకుముందు అది కూడా వీళ్ళ మార్కెటే. మావో తర్వాత తగ్గింది, ఇప్పుడు అప్పుడప్పుడు ఏదైనా జరుగుతోందేమో. అలా ఆ ప్రాంతం గురించినటువంటి చాలా విషయాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. అక్కడ ఒక యుద్ధ వాతావరణం, ఒక ఇద్దరు డాన్స్, అలాగే దాంతోపాటు ఎమోషనల్ కంటెంట్ కొంత కలిపి, ఫ్యామిలీ సెంటిమెంట్లు కూడా కలిపి, ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు, అలాగే ఎన్టీఆర్ చేసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తుగా సినిమా మేకోవర్ అయితే కనిపిస్తోంది అంత గంభీరంగా. అవును, సినిమా చూసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది అప్పుడు మాట్లాడుకుందాం. మేకోవర్ చూడగానే నిజంగా చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది సార్ పర్సనల్గా? అంటే ఆయన చెప్పాడు కదా, నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు స్పష్టంగా ప్రశాంత్ నీల్. నేను ఆయనకు స్టోరీ నేరేట్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పాను. అంటే అతని క్యారెక్టర్కి పెట్టినటువంటి పేరు కూడా ఒక జర్మన్ పిస్టల్కి ఉండేటువంటి పేరు పెట్టాడు, లూథర్. లూథరా సార్? లూగర్. ఓకే. అది ఒక వెపన్ తాలూకా పేరు, అందుకని ఆ పేరు పెట్టామని చెప్పాడు. అదొక ఆయుధమే, అతను మూర్తి భవించిన ఊపిరి పీలుస్తున్న ఆయుధం అన్న టోన్లో చెప్పాడు. కనుక ఇది ప్రాపర్గా వర్కౌట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి సినిమా. పాన్ ఇండియా లెవెల్ రిలీజులు అనుకుంటున్నాం, రేపొద్దున గ్లోబల్కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. సో గ్లోబల్ మార్కెట్కి కావాల్సిన సరుకు సరంజామా అయితే దీనిలో ఉంది. లోకల్ మార్కెట్కి అయితే కష్టం, కానీ గ్లోబల్ మార్కెట్కి పర్లేదు. అలాగే అనిల్ కపూర్ని కూడా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే హీరో, అతని పాత్ర గురించి చెప్తున్నప్పుడు అతని హీరో అన్నట్టుగా, అంటే ఇందులో విలన్సే అందరూ, హీరోలు ఎవరు లేరు అన్న టోన్లోనే చెప్పాడు నేరేటివ్. అయితే అనిల్ కపూర్ క్యారెక్టర్ ఏమైపోబోతోందో, అది పోలీస్ ఆఫీసరా లేకపోతే ఈ నేను ఇందాక చెప్పినటువంటి 90 ఎకరాలు 90 సంవత్సరాలకు లీజుకు తీసుకుని అక్కడ నేర సామ్రాజ్యం నడుపుతున్నటువంటి ఒక డాన్, బహుశా ఆ క్యారెక్టర్ కోసం తీసుకున్నారా? అది సగంలో చచ్చిపోతుంది ఆ క్యారెక్టర్. అలాంటిది ఏదైనా చేస్తున్నారా అనేది తెలియదు. అనిల్ కపూర్తో ఏం చేయిస్తున్నారు అనేది ఇంకా రివీల్ కాలా. చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. చాలామంది ఆర్టిస్టులు ఉంటారు ఈ సినిమాలు. చాలా బిగ్ స్కేల్ సినిమా, తొందరగా కంప్లీట్ చేయాలనే ఆదుర్దాలో ఉన్నాడు తను. ప్రశాంత్ నీల్. ఏం జరుగుతుందో చూద్దాం. టీజరే 4 నిమిషాలు రిలీజ్ చేశారు, ఇక ట్రైలర్, దాని తర్వాత మళ్ళీ సినిమా. అంటే ఎన్ని పార్ట్స్గా ఉండొచ్చు సార్ ఇది? ప్రస్తుతానికి వాళ్ళు పార్ట్స్ అనేం చెప్పలేదు. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో కూడా ప్రస్తావన లేదు, కానీ మేబీ 2 ఉండొచ్చు అనుకుంటున్నాను. 2 ఉంటాయి, 2 భాగాలుగా ఉండొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.